చెప్పండి. రేపటి నుంచి కార్లు కడగమనండి, ఇళ్ళు కడగమనండి, ఫ్రిడ్జ్లు, టీవీలు, బురద పట్టిన ఇవన్నీ కడగమనండి. మీతో మళ్ళీ మాట్లాడతా నేను. మనతో బాలకోట గారు ప్లీజ్ రెస్పాండ్ అండి. బాలకోట గారు. లక్ష్మీనాథ్ గారు సార్ లక్ష్మీనాథ్ గారు చెప్పండి సార్. నా దృష్టిలో డిబేట్ అంటే రచ్చ కాదు. డిబేట్ అంటే పంపుల దగ్గర గొడవ కాదు. ఇప్పుడు మేడం గారు ఒక్క ఎమ్మెల్యే కూడా రాలేదు అంటున్నారు. కృష్ణా, గుంటూరులో తెలుగుదేశం పార్టీ, జనసేన ఎమ్మెల్యేలందరూ కూడా ఈ ముంపు గ్రామాల్లోనే ఉన్నారు. నేను చెప్తున్నాను, ఒక్క విషయాలు మేము అడిగేది సుజాత గారు మాట్లాడితే ఇద్దరు మాట్లాడితే సుజాత గారు చూపిస్తారు. ఆయన మాట్లాడుతూ కంప్లీట్ అవనివ్వండి. ఆయన మాట్లాడాక మీరు మాట్లాడారు. ఒకళ్ళ మాట్లాడుతున్నప్పుడు అడ్డుపడకూడదనే సాంప్రదాయంతోనే ఆపేశారు. మీరు మాట్లాడండి ప్లీజ్. రచ్చ చేయటం మొదలు పెడితే నాకంటే ఎక్కువ రచ్చ చేసేవాడు ఉండడు. నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు, లోకేష్, దేవినేని ఉమ, వసంత కృష్ణప్రసాద్, కేసీనేని చిన్ని, గద్దె రామ్మోహన్, పెమ్మసాని చంద్రశేఖర్ అందరూ కూడా ఫీల్డ్లోనే ఉన్నారు. ఇంకా పేర్లు చెప్పంటారా? జనసేన మన మనోహర్ గారు, జనసేన కార్యకర్తలు. నేను ముంపులో 4 రోజులు నేను తిరిగాను సార్. నాకు జనసేన జెండాలు కనిపించినాయి, ఆఖరికి సిపిఐ సిపిఎం జెండాలు కనిపించినాయి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కనిపించారు. ఎక్కడా వైసీపీ జెండా కనిపించదా? కనిపిస్తే కనిపించింది కట్టుకున్నారు కదా, అందుకని నేను అబద్ధం చెప్పను. అసలు మీరు ఒకటి లక్ష్మీనాథ్ గారు, అతను టీడీపీ అధికార ప్రతినిధి లేకపోతే అమరావతికి సంబంధించినటువంటి అతను చెప్పండి. అధికార ప్రతినిధి అయితే సుజాత గారు, మేము ప్రతిపక్ష హోదాలో ఒకటే ఆన్సర్ చెప్తాం. లేము ఇక్కడ, వినడానికి లేము. అమరావతి అంతా అక్కడ మునిగిపోయింది. అమరావతి రైతుగా ముందు అమరావతి చూసుకో, అమరావతి అని చెప్పడం మునిగిపోయింది. సుజాత గారు ఒక్క నిమిషం, నేను ఒక మాట చెప్తున్నా. నేను తను మాట్లాడుతుంటే అడ్డుపడకూడదని అడ్డుపల్లా. ఇప్పుడు మాట్లాడుతున్నా, లేకి మనుషుల్ని డిబేట్ లో కూర్చోబెట్టి సార్ మీరు అలా మాట్లాడద్దు. మీరు అలా మాట్లాడద్దు. నువ్వు అమరావతి గురించి మాట్లాడు చావు. అమరావతి గురించి మాట్లాడు చావు. నువ్వు అమరావతి కండువా వేసుకొని నువ్వు అమరావతి గురించి మాట్లాడు. అక్కడ హైకోర్టు దగ్గర నీళ్ళు వచ్చినాయి, హైకోర్టు మూసేశారు. అది మాట్లాడు చావు. అది మాట్లాడు చావు. నువ్వు అమరావతి గురించి మాట్లాడు. టీడీపీ కండువా వేసుకొని కూర్చో. మేము టీడీపీ గురించి సుజాత్ గారు చెండాడతాం రా. సుజాత్ గారు ప్లీజ్ దయచేసి ఆగండి. బాలకోట గారు సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది. సుజాత్ గారు దయచేసి ఆగండి. ఒక్క నిమిషం, మనం కృష్ణవేణి గారిని తీసుకుందాం. మ్యూట్ చేయండి, ఇద్దరిని మ్యూట్ చేయండి ప్లీజ్ దయచేసి. ఇది వ్యక్తిగతంగా వెళ్తుంది, ఇద్దరిని మ్యూట్ చేయండి. ఒక్క నిమిషం. సుజాత్ గారు ఆయన మ్యూట్ అయ్యారు, మీరు ఆగండి. ఆయన మ్యూట్ అయ్యారు. సుజాత్ గారు ఆయన మ్యూట్ అయ్యారు, మీరు ఆగండి. మీరు మ్యూట్ డిబేట్ సరిగ్గా వెళ్ళదు. ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. శంకర్ కృష్ణవేణి గారు, మేడం ఒక్క నిమిషం. కృష్ణవేణి ఒక్క నిమిషం, ఆయన మ్యూట్ అయ్యారు. కృష్ణవేణి మేడం ఒక్క నిమిషం ఆగండి. సుజాత్ గారు ఆగండి. సబ్జెక్ట్ మాట్లాడండి. రానున్న రోజుల్లో ఏం చేయబోతున్నారు, ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండడానికి మీరేమంటారు? ప్లీజ్ దీన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయమాకండి ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు, ముఖ్యంగా
ఒక మాట గుర్తు పెట్టుకోవాలండి, వైసీపీ అనేది ప్రతిపక్ష పార్టీ కాదు. ప్రతిపక్ష నేతలుగా ప్రశ్నిస్తున్నామన్నట్టు వాళ్ళకి ఎటువంటి అర్హత లేదు. ఆల్రెడీ ప్రజలు ఆ ప్రతిపక్ష హోదాను పీకేసేసి జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే ఎమ్మెల్యే చేసి అసెంబ్లీకి పంపించడం జరిగింది. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాల నుంచి వీళ్ళు ఏమన్నా గాడిద పళ్ళు కాగారు అంటే ఎక్కడికక్కడ కూడికలు కూడా తీర్చలేదు వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు. దాని తర్వాత వెంటనే ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు మా ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, మంత్రి నారాయణ గారు కావచ్చు, మిగతా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల దగ్గర నుంచి మా ఏపీలో ఉన్నటువంటి నాయకులు కూడా అక్కడికి వెళ్ళి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే దానికి వీళ్ళకి కళ్ళు కనిపించలేనట్టు మంచి వీళ్ళ కళ్ళకి కనిపించదు. వైసీపీ నాయకుల దగ్గర నిరూపించుకోవాల్సినటువంటి అవసరం అయితే మా జనసేనకి లేదు, మా కూటమి ప్రభుత్వానికి లేదు, ఎవరికి లేదండి. కానీ ఒకటి కృష్ణవేణి గారు, కృష్ణవేణి గారు లక్ష్మీనాథ్ గారు చెప్పండి. కృష్ణవేణి గారు ఒక మాట వినండి. లక్ష్మీనాథ్ గారు బాలకోట గారు చెప్పండి. బాలకోట గారు ఏంటి అడుగుతారు? క్వశ్చన్ అయితే అడగండి. ఒక్క మాట క్వశ్చన్ అడగండి. నేను ఏమండి డిబేట్ అన్న తర్వాత బాధ్యతతో మాట్లాడే వాళ్ళని తీసుకొచ్చుకోవాలండి మీరైనా సరే. సార్ అందరూ బాధ్యతతోనే మాట్లాడతారు, అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ మీద గౌరవంతోనే మాట్లాడతారు సార్. డిబేట్ అంటే ప్రజలకి ఏం మంచి చేయబోతున్నాము, ప్రజలకి ఏ విధంగా సాయం చేస్తుంది, ప్రజలు ఎలా సార్ చెప్పండి కృష్ణవేణి. ఒక పక్క 3.5 లక్షల మంది వరద బాధితులు ఉన్న ప్రాంతంలో నేను ఉన్నాను. ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిని సహాయ సహకారాల్లో పాల్గొంటున్నా. ఈ వరుసన వ్యక్తిగత దోషణలు చేసి ఇప్పుడు తెలుగుదేశం అనుకోండి, తెలుగుదేశం మాట్లాడకూడదా? తప్ప అంటే తాను వైసీపీ నాయకురాలు అవ్వచ్చు కానీ నేను తెలుగుదేశానికి మాట్లాడకూడదా? తప్పేంటి? మంచి ఉంటే మంచి అంటానికి నేను ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నా. చెప్పండి. ఇప్పుడు అమరావతి మీద ఇంకా కూడా నిందలేసుకుంటే అసలు అమరావతికి దీనికి సంబంధం ఏమైనా ఉందండి? విజయవాడలో వరదలు వచ్చినాయి, అమరావతి అంశం ఎందుకండి? పోనీ నేను తెలుగుదేశం పార్టీనే, ఏంటి నష్టం ఏంటి? మీకు వచ్చిన నష్టం చేసిన ఘోరం ఏంటి? ఈ రోజు ప్రతిపక్ష పార్టీగా బాధ్యత పడాలి, బాధ్యత పడకపోతే బాధ్యత పడమని చెప్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా బాలకోట గారు అది వదిలేండి, నేను అడిగిన దానికి చెప్పండి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందుతున్నాయి? చెప్పండి. ఇప్పటికే అడుగుతున్నాం సార్. కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి సార్. కేంద్ర ప్రభుత్వం ఆదుకోకపోతే ఈ కష్టాలు పోవని మేము చెప్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందా? కేంద్రాన్ని అడగమనే చెప్తున్నాం. ఆదుకోవాలి, ఆదుకుంటుందా లేదా అనేది మరి కేంద్ర ప్రభుత్వం ఇష్టం. ఓకే బాలకోట గారు పార్టీలు అడుగుతున్నాయి. బాలకోట గారు మీరు మళ్ళీ వస్తారు. కృష్ణవేణి గారు కంటిన్యూ. కృష్ణవేణి గారు చెప్పండి. లక్ష్మీనాథ్ గారు పంచాయతీరాజ్ శాఖ నుంచి 242 టీమ్స్ పనిచేస్తూ ఉన్నాయండి ప్రజల కోసం. అలాగే మా జనసేన కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎన్టీఆర్ బృందాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ ఉన్నటువంటి ఏరియాకి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఫుడ్ దగ్గర నుంచి అన్ని కూడా సప్లై చేయడం కానీ అవన్నీ కూడా అందిస్తూ ఉన్నారు. ఇవన్నీ వైసీపీ నాయకుల దగ్గర మేము చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే మాకు ఏ మాత్రం లేదు. అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కూటమి ప్రభుత్వం ఎంత ముందుగా వెళ్తుంది, ముందస్తుగా ఆలోచించలేదు అని చెప్తున్నారు. అంటే ప్రతిసారి తుఫాన్లు వస్తాయి, వరదలు వస్తాయి, ఇవన్నీ కామన్ అండి. అయినా సరే ఎప్పుడు కూడా ఈ విపరీతమైనటువంటి ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలుగా మారేటువంటి అవకాశం ఎప్పుడూ ఉండదు. దీనికి కూడా వీళ్ళు 5 సంవత్సరాలు వీళ్ళు అధికారంలో ఉండి ఏం చేశారు? కనీసం కాలంలో కూడికలు కూడా తీర్చలేనటువంటి వైసీపీ నాయకులు ఇవాళ మైకుల ముందు వచ్చి అది